సో వీడియో కోడాక్ అంటే మనకి బేసికల్గా ఒక వీడియో తీసుకున్నప్పుడు దాన్ని ఎంత కంప్రెస్డ్గా ఉంది, అలాగే దాన్ని ఎంత డీకంప్రెస్ చేయొచ్చు. అంటే కంప్రెస్ అది అవుట్పుట్లో కూడా అంటే ఫైల్ సైజు కంప్రెస్ చేసుకొని ఇవ్వటము, లేదు హై క్వాలిటీలో ఇవ్వాలి అంటే కనుక దాన్ని కోడాక్ని బట్టి అది డిసైడ్ చేస్తుంది. అంటే ఎంత సైజులో ఉండాలి అనేది డిసైడ్ చేసేది మనకి వీడియో కోడాక్ అనమాట. ఎలా ఉంటుందంటే మీరు వినే ఉంటారు ఆల్రెడీ, నేను యూనివర్సల్ కోడాక్ అని చెప్పాను, ఇది H.264 అని. దీనికి అంటే AVC అని కూడా అంటారు, అంటే అడ్వాన్స్డ్ వీడియో కోడాక్ అనమాట. ఇది వెరీ కామన్లీ యూజ్డ్ కోడాక్ అండి. అంటే కొంచెం ఓల్డ్ డివైజెస్ లోను లేకపోతే బ్రాడ్కాస్ట్ లో టెలివిజన్ లో వీటన్నిటిలో కూడా ఈ కోడాక్ ని మనం బేసికల్ గా యూజ్ చేస్తాం. నేను కూడా నా వీడియోస్ ని ఆల్మోస్ట్ ఇదే కోడాక్ లో ఎక్స్పోర్ట్ చేస్తాను అనమాట బేసికల్ గా. అలాగే మీకు H.265 అని ఉంది, దీన్నే HEVC అంటారు. సో ఇదేంటంటే హై ఎఫిషియన్సీ వీడియో కోడాక్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఇది కొంచెం లేటెస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా కంప్రెస్ చేస్తుంది మన ఫైల్ ని, కంప్రెస్ చేస్తుంది. అంటే H.264 కంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, దానికంటే కొంచెం కంప్రెసివ్ గా ఉంటుంది అనమాట. ఒక 1 GB ఫైల్ H.264 లో గానీ H.265 లో గానీ ఎక్స్పోర్ట్ చేస్తే చాలా కంప్రెసివ్ గా ఉంటుంది, క్వాలిటీ కూడా పోదనమాట. సో ఇది అలాగే H.264 అండ్ H.265 ఇవన్నీ కోడాక్. అలాగే ప్రోరెస్. సో ప్రోరెస్ ఏంటంటే మన ఫైనల్ కట్ ప్రో యూజర్స్ అయితే గనక ప్రోరెస్ అనేది మనకి యాపిల్ కోడాక్. సో ఇదేంటంటే చాలా హై డేటా ఉంటుంది దీంట్లో. సో కాబట్టి దీని ఫైల్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది.